ఒక్కొక్కరిని ఆ ఆత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అంటే ఇక్కడ అగ్ని పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యంగా కనబడుతుంది. నేను గత దినాలలో పోయిన వారమే అనుకుంటా పరిశుద్ధాత్మతో నింపబడి అన్నటువంటి విషయాలు చెబుతూ వచ్చాను. ఒప్పింపజేస్తాడు, ఇంకేం చెప్పాను? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాను అని చెప్పాడు. ఇంకేం చెప్పాను? సాక్షులుగా భూమి దిగాంతాల వరకు సాక్షులుగా నిలబెడతానని చెప్పాను. పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడని చెప్పాను. మీకు గుర్తుండదులేండి, రాసుకుంటే గుర్తుంటుంది. అర్థమైందండి? దేవుని వాక్యాన్ని కొంచెం రాసి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యాని